ఈ వీడియోని మీరు కూడా లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. హాయ్ గైస్, అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే లాస్ట్ వీడియోలో వచ్చి మన ఫిష్ రూమ్ మొత్తంని అయితే షిఫ్ట్ చేసి తిరుపతికి అయితే తీసుకొచ్చేసాం కదా. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం రా అంటే ఆ ఫిష్ రూమ్ అప్డేట్ అనమాట. లాస్ట్ వీడియోలో మీరు ఏం చూసారంటే జస్ట్ లైట్గా పైన ఫిష్ రూమ్ని నేను ఎట్ట చిన్నగా అయితే సెట్ చేశానని చూసాను అనమాట. కానీ ఈ వీడియోలో మొత్తం ఇప్పుడు ప్రజెంట్ మన ఫిష్ రూమ్ ఏ కండిషన్లో ఉంది, మన దగ్గర ఏమేమి ఫిషెస్ ఉన్నాయి అనేవన్నీ మీకు చూపించబోతున్నాను అనమాట. ఇక కొత్తగా ఏమైనా ఫిషెస్ కొనబోతున్నానా, ఇక మన ఫిష్ రూమ్ వచ్చి జస్ట్ లైట్గా అయితే సెట్ చేశాను అనమాట. ఎలాంటి రాక్స్, శాండ్స్, ఎలాంటి డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏవి కూడా యూజ్ చేయలేదన్నమాట. అన్నిట్లో నేనేం చూసానంటే జస్ట్ కొన్నిట్లో సెరామిక్ రింగ్స్ వేసాను, మిగతా వాటిలో అంతా జస్ట్ ఆర్డినరీగా ఉందన్నమాట. జస్ట్ నేను కండిషన్ చేసిన మంచి కండిషన్లో ఉండే వాటర్ని నేను వేసుకొని దాని తర్వాత నేను ఏం చేశాను అంటే మన ఫిషెస్ని అయితే తీసి వదిలేసాను అనమాట. అంతే, ఇప్పుడు ప్రజెంట్ అయితే అట్లే నడుస్తుంది. ఇంకా దానికి జస్ట్ ఆక్సిజన్, వాటి ఆ ఫిల్టరేషన్ అట్లాంటివి మాత్రం పెట్టాను. ఇంకా ప్రాపర్ ఫిల్టరేషన్, హై అండ్ ఫిల్టరేషన్ ఏం కానీ యూజ్ చేయలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ నేను కొత్తగా ఏమైనా ఫిషెస్ కొన్నానా, లేకపోతే కొత్తగా ఫిషెస్ ఏమైనా కొనబోతున్నానా అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా నేనైతే మొత్తం చెప్పేస్తాను. అదేలాగే లాస్ట్ వీడియోలో నేను ఒక టార్గెట్ అయితే ఇచ్చాను అనమాట. ఒక 1.5K లైక్స్ అయితే కొట్టారనమాట. ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక 2K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అదేలాగే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి కదా. ఈ రూమ్లోనే మన ఫిషెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఫిషెస్ లోపల ఏమేమి ఫిషెస్ ఉన్నాయి, వాటిలో ఏమేమి ఫిషెస్ అసలు నా దగ్గర ఉన్నాయి, మొత్తం నేను అన్బాక్స్ చేసిన ఫిషెస్. కానీ ఇక్కడ ఉండేది కొన్ని ఫిషెస్ అని మీకు డౌట్ వస్తుంది, కానీ దానికి కూడా నేను ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అనమాట. అంటే ఏం జరిగింది, ఎందుకు నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి అనేసి కూడా నా సైడ్ నుంచి నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేలాగే ఇప్పుడున్న ఫిషెస్ని అయితే కూడా చూపిస్తాను. అదేలాగే కొత్తగా ఒక వెరైటీ ఫిషెస్ అయితే వచ్చాయన్నమాట. చెన్నా వెరైటీ, అది మీకు కూడా చూపిస్తాను. కోల్కతా నుంచి అయితే వచ్చిందనమాట. చెన్నా రెయిన్బో బ్లిహేరీ అంటారు అనమాట. ఆ ఫిషెస్ని కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే వాటిని అయితే ట్యాంక్ అయితే మార్చుతాను అనమాట. అంటే ప్రజెంట్ వచ్చి చెన్నా ఆండ్రో దాంట్లో ఉందన్నమాట, ట్యాంక్లోనే. ప్రజెంట్ అయితే అవేం అంత ఫైట్ చేసుకోవడం లేదనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఒక 2 days బ్యాక్ అయితే వాటర్ బట్టి పెట్టాను. ఇప్పుడు అయితే వాటర్ కూడా మంచి కండిషన్ అయిపోయింది. పైన నుంచి అక్వేరియం కింద దించేసి నేనైతే ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. అయితే స్కిప్ చేయకుండా చూడండి, అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏదైతే కొత్త వెరైటీ ఫిషెస్ అయితే తెచ్చానో ఆ వెరైటీ ఫిషెస్ని అయితే కూడా నేను ట్యాంక్లోకి అయితే వేద్దాము. లాస్ట్ వరకు చూడండి, మీతో చాలా విషయాలు అడగాలన్నమాట. నేను చాలా విషయాలు మాట్లాడాలి. వీడియో ఫైనల్గా చూసి మీ ఒపీనియన్, అదేలాగే మీ సజెషన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పడం లేదురా అంటే మీరు అందరూ ఫిష్ రూమ్ కోసం వెయిట్ చేస్తుంటారో నాకు కూడా తెలుసు. అదండి, ఫిష్ రూమ్ చూసిన తర్వాత మళ్ళీ ఓపిక్గా మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మన ఫిష్ రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫిష్ రూమ్ ఎలా ఉంది, దాని కండిషన్ ఏమి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. టోటల్గా ప్రజెంట్ అయితే మన ఫిషెస్ ఏమేమి ఉన్నాయి, అదేలాగే అవన్నీ చూపిస్తాను. మన అక్వేరియంస్ అన్నీ ఎలా ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాను. పదండి. ఓకే, ఇదే అనమాట మన ఫిష్ రూమ్. ఇక మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ విషయానికి వచ్చినట్టయితే మన అక్వేరియంస్ అయితే ఇవే అనమాట. ప్రజెంట్ ఎన్ని అక్వేరియంస్ ఉన్నాయి, ఎన్ని అక్వేరియంస్లో ఫిషెస్ ఉన్నాయరా అంటే 1 2 3 4 5 6 7 అనమాట. మొత్తం 7 అక్వేరియంస్ ఉన్నాయన్నమాట. మొత్తం 7 అక్వేరియంస్లో ఫస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు మన చింటూ గాడిని అనమాట. చింటూ గాడు వచ్చి చాలా యాక్టివ్గా ఉన్నాడు అనమాట. మీరు చూసుకోవచ్చు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు మన చింటూ వాడికి అయితే ఆల్రెడీ నేను ఈరోజు ఫుడ్ ఫీడ్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొక 1 day తర్వాత ఫీడ్ చేస్తాను. నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే మన చెన్నా గోల్డెన్ కోబ్రా ఉందన్నమాట ఈ ట్యాంక్లో. అదేలాగే ఈ ట్యాంక్లో చెన్నా ఆండ్రో ఉందన్నమాట. చెన్నా ఆండ్రోతో పాటు చెన్నా రెయిన్బో బ్లిహేరీ కూడా దీంట్లోనే ఉంది. దాని తర్వాత కింద వచ్చి మన బ్లాక్ గోస్ట్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఏమున్నాయంటే మన ఫ్లోరాన్ అనమాట. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను అనమాట. లేదు, ఈ ఫ్లోరాన్కి ఒక మంచి పేరు పెట్టమని అయితే చెప్పాను అనమాట. మీరు చాలా పేర్లు అయితే కమెంట్ చేశారు. నేనేమనుకున్నాను రా అంటే ఇద్దరికీ కలిపి ఒక పేరుగా పెడదాము. ఎలాగంటే ఇప్పుడు మోటు పతులు లేదంటే గోలు బోలు అలాగా ఇద్దరికి రైమింగ్లో పేర్లు వచ్చేలాగా అలాగ పెడదాము అనుకుంటాను అనమాట. నేనేం ఆలోచించానంటే ఇక్కడ చూడొచ్చు మీరు, వీడికి వచ్చి పెద్దోడా అని పెడదాం అనుకుంటున్నాను, వీడికి వచ్చి చిన్నోడా అని పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఈ పేర్లు ఎలా ఉన్నాయి అనేసి కమెంట్ చేయండి. ఓకే ఫైన్, ఇది మంచిగా ఉంది అని మీరు కమెంట్ చేస్తున్నారంటే పక్కా నేను పెద్దోడా చిన్నోడా అని పేర్లు పెడేస్తాను. ఇంకా ఇద్దరికి పేర్లు మంచిగా సెట్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే మన అక్వేరియం సెటప్స్ అనమాట. సెటప్స్కి వచ్చి ఇంకా నేను ఏం కానీ ప్రాపర్గా చేయలేదన్నమాట. ప్రజెంట్ ఒక ఫిష్ బతకడానికి ఏమేమి కావాలో అవి మాత్రం ప్రొవైడ్ చేస్తాను.
ఇంకా ప్రాపర్ ఫిల్టరేషన్స్ కానీ వాటికి లైటింగ్స్ కానీ ఇట్లా ఏం సెట్ చేయలేదన్నమాట. కింద వచ్చి మన బ్లాక్ గోస్ట్ ఫిషెస్ వచ్చి దగ్గరలో నియర్లీ ఒక 15 to 16 అయితే ఉన్నాయన్నమాట. ఆ పైప్స్ అయితే దూరుకొని ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ఓకే, ఇవి కూడా ఫైన్. ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏమరా అంటే మన వీటికి వచ్చి ఒక ప్రాపర్ ఫిల్టరేషన్ అయితే పెడదాం అనుకుంటున్నాను అనమాట. దీనికి వచ్చి నేను టాప్ ఫిల్టర్ పెడదాము అనుకున్నాను కానీ టాప్ ఫిల్టర్ అయితే పెట్టే ఛాన్స్ లేదనమాట. ఎందుకంటే సన్న గ్లాస్ అనమాట, కాబట్టి మనమైతే టాప్ ఫిల్టర్ పెట్టలేము. లేదంటే మేబీ నాకు తెలిసినంత వరకు ప్లాస్టిక్లో ఒక ఫిల్టర్ వస్తుంది, అదైనా పెట్టచ్చు. లేదంటే కార్నర్లో ఒక గ్లాస్ పీసు లేకపోతే ఏదైనా పెట్టి దానిపైన ఒక టబ్ లాగా పెట్టి చిన్న టబ్ లాగా పెట్టి దాని నుంచి అయితే ఫిల్టరేషన్ అయితే కూడా పెట్టచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే ప్రాపర్ లైటింగ్ అనమాట. మీరు లాస్ట్ వీడియోస్లో చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి నేను కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేసి నా ఫ్రెండ్ యూస్ చేసి నేనైతే కొన్ని లైట్స్ అయితే ఫిట్ చేశాను అనమాట. ఇక్కడ లైట్స్ ఎలా పెట్టాను అంటే సైడ్ నుంచి పైప్స్ తీసుకొని పైప్స్ నుంచి అక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్ అలాగైతే నేను సెట్ చేశాను. కానీ ప్రజెంట్ మొత్తం అయితే తీసేసాను అనమాట. అవి కూడా పైనే ఉన్నాయి. ఆ లైట్స్ కూడా సెట్ చేయాలి, ఇంకా వాటి పని కూడా ఉందన్నమాట. లైటింగ్స్ అయితే సెట్ చేయాలి వీటికి. అదేలాగే మీరు చూసుకున్నట్టయితే లైటింగ్స్ సెట్ చేసిన తర్వాత గ్రావెల్స్ అనమాట, మన ట్యాంక్స్ని కొంచెం మారుద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎప్పటి నుంచో ఒకే లుక్లో ఉన్నాయి కాబట్టి మొత్తం ఒక్కొక్క వీడియో తీద్దాము, ఒక్కొక్క ట్యాంక్ని ఒక్కొక్క విధంగా మారుద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. మార్చేటప్పుడు ఒక్కొక్క వీడియోస్ లేదంటే వ్లాగ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. దాని ప్రాసెస్లోనే ఈరోజు అయితే మనం ఏం చూడబోతున్నాం రా అంటే, ఇక కింద ఉన్న ఈ అక్వేరియంలో వచ్చి ఆల్రెడీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే అక్వేరియం మనకు సెట్ కాదనమాట. ఎందుకంటే మన ఫిషెస్ కలర్స్ అనేది వైబ్రెంట్గా కనిపించాలి అంటే ఖచ్చితంగా బ్లాక్ కలర్లో ఉండే బ్యాక్గ్రౌండే కావాలన్నమాట. ఎక్కడికి చేయి చూపిస్తే అక్కడికి వస్తున్నాయి, మనతో పాటు ఇంటరాక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే కండిషన్ అయితే బాగుందన్నమాట. ఇక అదేలాగే చాలామంది అడుగుతూనే ఉన్నారనమాట, అంటే పాత ఫిషెస్ ఇంతకుముందు నేను ఫిషెస్ ఏమి ఇప్పుడు లేవే బ్రో, అవన్నీ ఏమైనా అనేసి. చాలా వరకు నేను ఫిషెస్ని అయితే నా ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ నేను నా సర్కిల్లో ఉండే వాళ్ళకైతే ఇచ్చేసాను. సరే ఓకే పదండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే మన చిన్న ఆండ్రోని మన చిన్న రెయిన్బో బ్లిహేరీని రెండింటిని సపరేట్ చేద్దాము. దాన్ని ఒక ట్యాంక్లో దీన్ని ఒక ట్యాంక్లోకి అయితే షిఫ్ట్ చేద్దాము. ఓకే అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మన చిన్న ఆండ్రోని చిన్న రెయిన్బో బ్లిహేరీని రెండింటిని అయితే సపరేట్ చేసేద్దాము. సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చి నేను అవి ఎగిరి దూకకుండా ఉండేదానికి ఇదైతే వేసుకున్నాను అనమాట. బేసిక్గా నేను ఒక హాఫ్ వాటరే పెట్టాను, ఎందుకంటే ఇవి ఎక్కువ జంప్ చేస్తాయి అనమాట. చిన్న ఆండ్రో అయితే ఈ హైట్కి అయితే ఎగరవు. అదే మన రెయిన్బో బ్లిహేరీ అయితే ఎగురుతాయి, కానీ ఈ మెస్ ఉంది కాబట్టి మళ్ళీ కిందే పడిపోతాయి. చిన్న ఆండ్రో అయితే ఖచ్చితంగా ఈ బొక్క నుంచి కూడా ఎగిరి దూకేస్తుంది కాబట్టి అందుకే వాటర్ తగ్గించి పెట్టాను అనమాట. ఇక మీరు చూసుకుంటే ఇక్కడ కూడా నేను మెస్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇది వచ్చి మన చిన్న గోల్డెన్ కోబ్రా కోసము. దీని లోపల ఒక పాట్ కూడా పెట్టాను అనమాట. పాట్ ఎందుకురా అంటే మీకు తెలుసు, హైడింగ్ స్పాట్ కోసము అనమాట. ఫిషెస్ని అయితే తీసి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాము. దాని తర్వాత మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే మనం ఫిషెస్ని అయితే పట్టుకుందాము. ఫస్ట్ మన ఫిషెస్ని బట్టి ఫస్ట్ కలెక్ట్ చేసుకుందాం. దీంట్లోంచి కొంచెం వాటర్ తీసుకున్నాను. ఇక ఫైనల్గా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన చిన్న ఆండ్రోని వచ్చి మన జగ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. దాని తర్వాత ఈ అక్వేరియంలో ఉండే వాటర్ తీసి బకెట్లో వేసుకుంటాను. దాని తర్వాత పైన ఉండే అక్వేరియం తీసేసి కిందకి దింపేసి, అది వచ్చి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దానికి సరిపోతుంది అనమాట. అప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మళ్ళీ దాంట్లోకి యాడ్ చేసి మన ఫిషెస్ని అయితే దాంట్లో వదిలేస్తాను. ప్రజెంట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం వచ్చి 4 ఫిషెస్ ఉన్నాయన్నమాట. పెద్దగా ఉన్న వచ్చి రెయిన్బో బ్లిహేరీ అంటారు. ఇవి చిన్నగా ఉన్న వచ్చి మన చిన్న ఆండ్రో అనమాట. రెండింటిని ఒకేసారి పట్టేశాను. ఓకే, మన చిన్న ఆండ్రో మీరు చూసుకోవచ్చు చిన్నగా చాలా బ్యూటిఫుల్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఇవి చాలా బ్యూటిఫుల్ ఫిషెస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన చిన్న ఆండ్రో చాలా మంచిగా బాగుంటాయి కదా. ప్రజెంట్ అయితే దీన్ని ఇట్లా క్లోజ్ చేసి పెట్టేసాను అనమాట. జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ వాటర్ తీసేంత వరకు, నెక్స్ట్ అక్వేరియం నింపి కొత్త వాటర్ దాంట్లోకి వేసేంత వరకు. ప్రజెంట్ వచ్చేసి దాంట్లోనే వాటర్ అయితే దీంట్లోకి వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ వచ్చి మన ఈ ట్యాంక్ ఉంది కదా, ఈ ట్యాంక్లో ఒక ఫిల్టరేషన్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను అనమాట. చిన్న సంప్ ఫిల్టర్ అనేది అనమాట. ఇంత ఉంటుంది.
ఇట్లుంటుంది అనమాట. ఇట్లా పెట్టేది కాకుండా ఇంత పెట్టి ఎందుకు పెడతామని జస్ట్ కింద డస్ట్ ఈ వాటర్ పైన ఉన్న జస్ట్ లైట్ డస్ట్ ఉంటుంది కదా, వాటిని ఫిల్టర్ చేసేలాగా ఒక 1 వీక్ ఒకసారి నేను దాన్ని క్లీన్ చేసుకునేలాగా అలా పెట్టుకుంటాను అనమాట. ప్రజెంట్ వచ్చి దీనికి పెద్ద ఒక టాప్ ఫిల్టర్ పెట్టాలి అంటే చాలా కష్టం అనమాట. దానికి గ్లాసు అదేలాగే దాని లోపల మీడియా అవన్నీ లోపల మళ్ళీ స్పాంజ్లు అవన్నీ అంటే చాలా కష్టమైపోతుంది. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్నది చేయించుకుంటాను అనమాట. దాన్ని కూడా మీకు ఎట్లా చేయాలి ఏం గత అనేది వీడియో కూడా మీకు పెడతాను. నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే వీటిల్లో వచ్చి నేను ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట. దీనికి కానీ మన చెన్నా గోల్డెన్ కోబ్రాకి కానీ మన బ్లాక్ గోస్ట్ ఫిషెస్కి కానీ నేను ఇంకా ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇంకా దీంట్లో ఎలాంటి గ్రేవల్స్ ఎలాంటివి యూస్ చేయాలి అనేసి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా దగ్గర అయితే ఆల్రెడీ ఉందన్నమాట. స్టోన్స్, ఫిల్టర్ మీడియాస్, స్టోన్స్, శాండ్, సాయిల్ ఇలాంటి మెటీరియల్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ప్రజెంట్ అయితే నేను ఇంకా ఏం చేయకుండా పెట్టున్నాను. ఒక్కసారి స్టార్ట్ చేసానంటే మళ్ళీ చేసుకోవచ్చు అనమాట మనము. ప్రజెంట్ అయితే ఇప్పటికీ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసిన దాన్ని ప్రతి వీడియోస్గా మీకు తీసి అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే వాటర్ అయితే డౌన్ చేస్తున్నాను అనమాట. అదేలాగే మన ఫిషెస్ ఎలాగున్నాయని కూడా అడుగుతూనే ఉన్నారు కదా మీరందరూ. ఇది వచ్చి చూసుకోవచ్చు అనమాట. మన ఫిష్ ఎంత అగ్రెసివ్గా ఎంత యాక్టివ్గా ఉందనే దానికి ఒక చూడొచ్చు. చాలా యాక్టివ్గా ఉందన్నమాట మన ఫిష్. ఫింగర్స్ బాగా ఫాలో అవుతుంది అనమాట. తెచ్చినప్పుడు అంతా ఫస్ట్ 3 days 4 days అంతా ఫాలోయింగ్ ఏం లేదు, కానీ ఒక్కసారి ఫుడ్ వేయడం అలవాటు చేసిన తర్వాత, ఫుడ్ మన చేతితో చూపించడం అలవాటు చేసిన తర్వాత, దాని తర్వాత అయితే మనతో చాలా హ్యాపీగా అయితే మన ఫింగర్స్ అయితే ఫాలో అవుతుంది అనమాట. చూడొచ్చు మీరు. ఇక నెక్స్ట్ వచ్చి మీరు చూసుకోవచ్చు, ఇదే అనమాట మన చెన్నా రెయిన్బో బ్లిహేరీ. ఇక్కడ చూడొచ్చు చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట మన ఫిష్. మీకు ఆ బ్లూ షేడ్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. ఇంకా దాని ఫిన్స్ అవన్నీ మీరు చూసారంటే ఒక్క సెకండ్ మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు. దాని ట్రూ కలర్స్ అయితే మీకు కనిపిస్తాయి అన్నమాట. నేను ఇక్కడ పైన జస్ట్ ఒక లైట్గా అట్లా షేక్ చేస్తున్నాను. అది ఫుడ్ అనుకోని దాని దగ్గరికి వచ్చింది అనమాట. మీరు చూసుకోవచ్చు దాని కలరేషన్. మొత్తం బ్లూగా ఉంటుంది అనమాట. చాలా కలర్స్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ చూడొచ్చు కింద ఫిన్స్ అన్నీ ఎంత బ్లూయిష్ కలర్లో ఉన్నాయనేసి. ఇంకా దీనికి ప్రాపర్గా ఒక మంచి ట్యాంక్, ప్లాంటెడ్ సెటప్ అట్లాంటివి ట్రై చేసి మనం దాన్ని కానీ సెట్ చేసామంటే దాంట్లో చాలా మంచి ఫిష్ అనమాట. ఇంకొక ఫిష్ కూడా ఉంది. ఆ ఫిష్ వచ్చి ప్రజెంట్ ది పాట్లో అయితే ఉంటుంది అనమాట. అయ్యో పాట్లో లేదు, ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉంది కదా, ఈ ఫిష్ అనమాట. చాలా ఈ కలర్ వచ్చి చూడొచ్చు మీరు. ఈ ఫిష్ వచ్చి ఇంకొంచెం వైబ్రెంట్గా ఉంటుంది అనమాట. కొంచెం సిగ్గుపడుతుంది. చూడొచ్చు మీరు, ఇక్కడ చూడొచ్చు అనమాట ఆ కలర్స్ ఎంత వైబ్రెంట్గా ఉన్నాయనేది. ఇప్పుడు చూడండి దాని ఫేస్ పైన ఆ కలర్స్ కానీ కింద ఫిన్స్ కలర్స్ కానీ చాలా వైబ్రెంట్గా ఉంటాయి అన్నమాట. పైన నుంచి అయితే ఈ అక్వేరియం అయితే దింపేసాను అనమాట. దింపేసిన తర్వాత కొంచెం ఈ సాల్ట్ స్ట్రెయిన్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయన్నమాట. దీనికోసం కొంచెం యాసిడ్ తెచ్చి నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ దీన్ని నీట్గా వాష్ చేసి మన చెన్నా ఆండ్రో అయితే ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని అయితే మళ్ళీ అయితే దీంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను. ఆ వీడియోని వచ్చి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. సరే ఓకే పదండి, ఇంకా మీతో మాట్లాడాలని చెప్పాను కదా. ఓకే ఫైనల్గా అయితే ఈరోజు మీతో కొంచెం మాట్లాడాలని చెప్పాను కదా, అవైతే మాట్లాడదాం అనమాట. ఈ విషయాలు వచ్చి దేని గురించి రా అంటే మన ఛానల్లో కొన్ని చేంజెస్ చేస్తున్నాను అనమాట. చేంజెస్ అంటే కంటెంట్ పరంగా ఉండొచ్చు, మన ఛానల్ ప్రొఫైల్ పిక్ పరంగా ఉండొచ్చు, వాటి గురించి అనమాట. ఇంకా మీకేమన్నా అనిపించింది, మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ వచ్చి నేను ప్రొఫైల్ పిక్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ బోత్ రెండిట్లో అయితే నేను డిపి ప్రొఫైల్ పిక్ అయితే నేను మారుద్దాం అనుకుంటున్నాను.
చేస్తాను. నెక్స్ట్ విషయం వచ్చి ఏంట్రా అంటే చాలామంది వచ్చి నాకు రెగ్యులర్గా కంప్లైంట్ ఏంట్రా అంటే వీడియోస్ వచ్చి రెగ్యులర్గా రావడం లేదనేసి. మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తాను అనమాట. మీరు చాలా వరకు మీరు వీడియోస్ చూసినచ్చు. నా వీడియోస్లో వచ్చి నేను చాలా వీడియోస్కి వచ్చి కంటిన్యూషన్ వీడియోస్ అయితే వేయలేదనమాట. ఎందుకురా అంటే మీరు అనుకున్నట్లుగా ఉండదు, ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది అని లేదనమాట. వన్స్ నేను వీడియో తీసి దాని కంటిన్యూషన్ వీడియో రాలేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. అది ఏదో ఒకటి జరిగి ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు వచ్చి మన ఫిషెస్ గురించి చిన్న అప్డేట్స్ వీటి గురించి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట. దాంట్లో వచ్చి మన కంటెంట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. మనం ఒక మంచి కంటెంట్, ఒక క్వాలిటీ కంటెంట్ అందించాలి అంటే మనం ఖచ్చితంగా దాంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా, లేకపోతే మీకు ఏదైనా నాలెడ్జబుల్గా ఏదైనా ఉంటే మీరు దాని నుంచి నాలెడ్జ్ కానీ వాల్యూ కానీ ఏదైనా పొందుతున్నారంటేనే నేనైతే దాన్ని అయితే షూట్ చేసి నేను ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే నేనైతే మీకు వీడియోగా అయితే వేస్తాను. లేదు ఇది కొంచెం వీడియోలో అసలు కంటెంటే లేదు, లేకపోతే మీకేం దాని నుంచి ఏం నాలెడ్జ్ కానీ ఏం రాదు అంటే నేనైతే అట్లాంటి వీడియోస్ అస్సలు వేయను. ఇంకోటి ఏం రా అంటే నేను వీడియోస్ వేయకుండానే ఉండిపోతాను అనమాట. అందుకోసం అనేసి ఇంత గ్యాప్ అనమాట. ఇంకొక విషయం ఏంట్రా అంటే మీకు డైలీ ఒక ఫిష్ గురించి డైలీ ఒక అప్డేట్, డైలీ ఒక నాలెడ్జ్ షేర్ చేసేలాగా, ఫిషెస్ గురించి మన పెట్స్ గురించి నాలెడ్జ్ షేర్ చేసేలాగా ఉండి మీకు వెయ్యాలి అంటే మీరు నమ్మరు. మా ఇల్లు మొత్తం ఒక 50 ట్యాంక్స్తో నింపేసి ఒక 50 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కానీ పెట్స్ కానీ వెరైటీగా పెంచుతూ ఉంటే మీకు అన్ని అప్డేట్స్ అయితే ఇవ్వగలుగుతాను అనమాట. కానీ మనకు అంత ఫెసిలిటీ లేదు. కాబట్టి నేనేమనుకుంటున్నాను రా అంటే ఇంకోటి వచ్చి నేను చేయాల్సిన పనులు వచ్చి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నా పైన ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఎలాగైతే స్టార్ట్ చేశానో ఈ హాబీని వచ్చి నేను చాలా ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను అనమాట. చాలా నాకు ఈ హాబీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈ హాబీ ఇంకా పోను ఎలా అయిపోతుందిరా అంటే మీకు కంటెంట్ ఇవ్వాలి అని ఆలోచించి నేనేం చేస్తున్నాను రా అంటే కొత్త ఫిషెస్ అన్నిటినీ తెప్పిస్తున్నాను, అన్బాక్స్ చేస్తున్నాను, దానికోసం ఒక అక్వేరియం కొంటున్నాను, దానికి ఒక స్టాండ్ కొంటున్నాను, దాన్ని ఒక చోట్లో పెట్టి దానికోసం ఒక ఫిష్ రూమ్ని అరేంజ్ చేసుకున్నాను. అన్నిటినీ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఎట్లా అవుతుందిరా అంటే ప్రజెంట్ వచ్చి నాకు హాబీ పైన విరక్తి వచ్చేస్తుంది అనమాట. ఓపెన్గా చెప్తున్నాను. ఇన్ని అక్వేరియంస్ ఇన్నిటిని మెయింటైన్ చేయాలంటే ఒక్కడి వల్ల అస్సలు అవ్వదు అనమాట. రెగ్యులర్గా వాటర్ చేంజెస్ చేసుకోవాలి, వాటన్నిటిని చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది నా ప్రొఫెషన్ అయితే నేను దీనిపైన ఎంతైనా దిగి నేను డే అండ్ నైట్ కష్టపడి చేయొచ్చు అనమాట. కానీ ఇది ఒక ప్యాషన్ లాగా స్టార్ట్ చేసింది. యూట్యూబ్ కూడా అంతే అనమాట. యూట్యూబ్ నుంచి నాకు అంత రెవెన్యూ అంతా ఏం రాదు, మీరు ఊహించే అంత రాదు. నేను ఫర్ సపోజ్ ఒక యూట్యూబ్ నుంచి నాకు ఒక 5 రూపీస్ వచ్చింది అంటే నేను ఇన్వెస్ట్ చేసేది అంటే మన ఫిషెస్ పైన కానీ, నా రూమ్ రెంట్ పైన కానీ, నాకు ఫుడ్ కానీ, అది ఇది మన ఛానల్కి కావాల్సిన మైక్, ప్రతి ఒక్క విషయం పైన నేను ఇన్వెస్ట్ చేసేది వచ్చి ఒక 5 రూపీస్కి నాకు వస్తూ ఉంది అంటే యూట్యూబ్ నుంచి నేను దానిపైన ఒక 10 రూపీస్ అయితే స్పెండ్ చేస్తున్నాను అనమాట. అది మీ ఎవరికి తెలియదు. విషయం ఏంట్రా అంటే నేను వచ్చి ఈ హాబీని, నాకున్న ఈ ఇంట్రెస్ట్ని ఇలాగే నా లైఫ్ లాంగ్ నేను ఇలాగే ఉండాలి, నా పెట్స్తో నేను ఇలాగే ఉండాలి, నేను వాటితో అంత అఫెక్షనేటెడ్గా ఉండాలి అంటే నేను పక్కా ఏం చేయాలరా అంటే నా పైన ఉన్న బర్డెన్ అంతా నేను తగ్గించుకోవాలన్నమాట. ఆ కమిట్మెంట్స్ అన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫిషెస్తోనే నేను మేనేజ్ చేసుకుంటా, నాకు ఓకే నెససరీ నేను మెయింటైన్ చేయగలుగుతాను అనేటప్పుడు కొత్త ఫిషెస్ అయితే తీసుకొని వస్తాను అనమాట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటారా అంటే కంటెంట్ వచ్చి నెక్స్ట్ నుంచి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే వ్లాగ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. వ్లాగ్స్ అంటే ఎలా అంటే నా డైలీ రొటీన్, నా డే మొత్తం, నా లైఫ్ మొత్తం ఎలా ఉంటుంది అవన్నీ డాక్యుమెంట్ చేసి విత్ పెట్స్తో నేను ఎలా ఉంటాను, నా పెట్స్ ఏం చేస్తూ ఉంటాయి అనేసి విత్ డాక్యుమెంట్ చేసి నేనేం చేస్తూ ఉంటాను అనేవి వ్లాగ్స్ లాగా చేద్దాం అని అయితే అనుకుంటున్నాను అనమాట. దానికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అవి కూడా చెప్పండి. ఆ వ్లాగ్స్లో కూడా మన పెట్స్ని అయితే నేను చూపిస్తూ ఉంటాను. అవి డైలీ చేస్తూ ఉంటాయి కదా, ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి కదా. ఫర్ సపోజ్ ఈరోజు ఒక ఫిష్ ఫుడ్ తినడం లేదు అనుకోండి, ఈరోజు ఫర్ సపోజ్ ఒక ఫిష్ వచ్చి నా చేయి ఉరికేసింది అనుకోండి. ఇలాంటి చిన్న థింగ్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మీకు ఈ వీడియోస్లో వచ్చి నేను అంటే రెగ్యులర్గా అప్డేట్ ఇచ్చే వీడియోస్లో వచ్చి నేను ఇవన్నిటిని అయితే షేర్ చేసుకుంటాను.
చేసుకోలేను అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను వ్లాగ్స్ లాగా అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మార్నింగ్ లేనప్పటి నుంచి నా పెట్స్తో నేను ఎలా ఉంటాను, నేను ఎక్కడికి తిరుగుతాను, నేను ఏమేమి వర్క్స్ చేస్తాను, అవన్నీ కూడా మీకు నేను ఏమేమి చేస్తూ ఉంటాను, నేను ఎలా ఉంటాను అనేది మీకు ఒక వ్లాగ్స్ లాగా అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఎలా ఉంది, ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది అనేసి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా అయితే దీని గురించి అయితే వీడియోస్ చేద్దాం అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు కంటెంట్ రాదనమాట. ఈ పెట్స్ విషయంలో మనము ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ నేను తిరుపతిలో ఉన్నాను అనుకోండి, నేను ఫర్ సపోజ్ నేను వెళ్ళి ఫుడ్ బ్లాగ్ సంథింగ్ చేయాలంటే నేను వెళ్ళి తిరిగినానంటే, బండి వేసుకొని వెళ్ళి తిరిగినానంటే నాకు 100 దొరుకుతాయి అనమాట. 100 కాకపోయినా ఒక 10 కంటెంట్ అయినా దొరుకుతుంది, ఒక 10 కంటెంట్కి వీడియోస్ అయినా దొరుకుతుంది. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో చేసుకొని నైట్ కూర్చొని ఎడిట్ చేసుకొని మీకు వీడియో అప్లోడ్ అయితే చేసేది. కానీ ఇక్కడ విషయం ఏమరా అంటే నేను ఏదైతే ఆడియన్స్కి అయితే చూపించాలనుకుంటున్నాను అలాగని చెప్పి ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ తిరిగి ఈ షాప్లో ఇది ఉంది, ఆ షాప్లో అది ఉంది అన్నట్టు కాకుండా కొంచెం యూనిక్గా, అంటే మన తెలుగులో ఎవరు ఇవ్వనట్టుగా నేనైతే కంటెంట్ ఇద్దామనేసి ట్రై చేస్తున్నాను. అలా కంటెంట్ నేను ఇవ్వడం లేదో నాకు తెలిసిందంటే నేను కంటెంట్ ఇవ్వడమే మానేస్తాను అనమాట. అది విషయము. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీరు ఎంతో ఓపికగా చూసి ఉంటారనమాట. దానికి చాలా థ్యాంక్స్. ఇంకొక విషయం ఏంట్రా అంటే ఇవే మీకు చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు అయితే చెప్పేశాను అనమాట. మీరు అసలు ఏమనుకుంటున్నారు అవి అయితే కమెంట్ చేయండి. దాని ప్రకారం అయితే నేను నెక్స్ట్ వీడియోస్ని అయితే ప్లాన్ చేస్తాను. లేదు అంటే కూడా ఓకే ఫైన్, నేను ఇంకా కొత్తగా ఏదైనా కొత్తగా ఇంకా మంచి వీడియోస్ ఏదైనా చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు నమ్మరు, మొత్తం ఈ బుక్కుల్లో మొత్తం రాసుకుంటూ ఉంటాను అనమాట. ఏం కంటెంట్ ఇవ్వచ్చు, మనం ఒక మంచి కంటెంట్ ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వచ్చు, ఎలాంటి కంటెంట్ ఇస్తే మన ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేసి అలా ఆలోచించి ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు నియర్లీ 250K సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్లో 46,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. ఓకే దాన్ని ఈ రోజుతో ఈ వీడియో అయిపోయిందనమాట. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకుండా చూసినట్టయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.